ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎన్నో మిస్టరీలను ఎవరూ ఛేదించలేకపోయారు. అలాంటి వాటిలో కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. 6-8 అంగుళాల మధ్య ఉన్న అస్థిపంజరం ఇది. చిలియన్ గోస్ట్ టౌన్‌లో బయట చిక్కింది. అయితే ఇది మానవులకు సంబంధించిన అస్థిపంజరంగా తేల్చారు. మిస్టరీ ఏంటంటే ఇంత చిన్న మనుషులు ఏ కాలంలో జీవించారో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న బాడీని చనిపోయిన 2000 సంవత్సరాల తరువాత కనుగొన్నారు. అత్యంత పురాతనమైన డెడ్ బాడీలో ఇది ఒకటి. అయితే దీనిలో మిస్టరీ ఏంటంటే ఈ బాడీకి పూడ్చినప్పుడు ఏం లిక్విడ్ వాడారనేది సైంటిస్టులు ఛేదించలేకపోయారు. 2000 సంవత్సరాల తరువాత కూడా ఆ బాడీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. 1900 సంవత్సరం తొలి రోజుల్లో బ్లడ్ గ్రూప్ అంతా ఒకటిగానే ఉండేది. కానీ ఆ తర్వాత బ్లడ్ గ్రూప్ చాలా కేటగిరీల కిందకు వచ్చింది. అయితే ఈ కేటగిరీలు ఎలా వచ్చాయనేది ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. చాలా థియరీలు, శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నా కొలిక్కి రావడం లేదు. అనంతపూర్‌లోని లేపాక్షి టెంపుల్‌లో ఓ స్తంభం అలా కదులుతూనే ఉంటుంది. దాదాపు 70 పిల్లర్స్ అక్కడ లేపాక్షి దేవాలయాన్ని కాపాడుతూ ఉంటే, ఈ పిల్లర్ మాత్రం గాల్లో లేచినట్లుగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. అది నేలను తాకకుండా గాల్లోనే ఉంటుంది. ఒకసారి ఒక శాస్త్రవేత్త ఈ స్తంభాన్ని పడగొట్టాలని అనుకున్నాడు. కానీ దానివల్ల దేవాలయం మొత్తం కదిలింది. అదెలా సాధ్యమనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. గత 7 దశాబ్దాల్లో దాదాపు 90 డిఫరెంట్ కమర్షియల్ ఎయిర్‌లైన్స్ మిస్ అయ్యాయి. వీటి సంఖ్య 100కు దగ్గరగానే ఉంటుందని అంచనా. అవి ఎందుకు మిస్ అయ్యాయి, ఎక్కడ అదృశ్యమయ్యాయి అనేది పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. కనీసం వాటి ఆనవాళ్లను కూడా కనుక్కోలేకపోయారు. ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఇలా ఉరుముతున్న మేఘాలు కనిపిస్తాయి. అయితే ఇది ఎందుకనేది మాత్రం అక్కడ మెటరాలజిస్టులు, న్యూమరస్ సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఈ ఉరుముతున్న మేఘాలు అక్కడి ప్రజల్ని భయపెడతాయి. అయితే చాలా మంది సముద్రపు గాలులు అని చెబుతారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారి పేర్లు హిక్సన్ పార్కర్. 1973వ సంవత్సరంలో వీరు ఆఫీసులో పనిచేస్తుండగా ఎండ్రకాయ లాంటి చేతులతో పెద్ద పంజాలను కలిగిన గ్రహాంతర వాసులు వీళ్ళని ఎత్తుకు వెళ్లారని చెప్తున్నారు. ఇప్పటికీ వారు అదే స్టోరీని చెప్తారు. వారిద్దరిని వేరే రూమ్ లో పెట్టి అడిగినా సరే ఈ స్టోరీని పూసవచ్చినట్టు చెప్తారు. తాజ్ మహల్ అంటే అది లవర్స్ కు సంకేతమని, తన ప్రియురాలి కోసం షాజహాన్ దాన్ని కట్టారని చెబుతారు. అయితే తాజ్ మహల్ ఇంతకు ముందు శివాలయం అనే విషయం ఎవరైనా నమ్మగలరా? అది తేజో మహల్ అంటే నిజమని నమ్ముతారా? ప్రొఫెసర్ పిఎన్ మోకే దీన్ని ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. మొఘల్ చక్రవర్తి కాలంలో అది అలా లవర్స్ కు సంకేతంగా మారిందని, అంతకు ముందు అది ఓ శివాలయం అని చెబుతున్నారు. 1975వ సంవత్సరంలో చైనాలోని ఓ సిటీ నుండి అకస్మాత్తుగా కుక్కలను, జంతువులను, మనుషులను తరలించిన కొద్ది గంటల్లోనే 7.3 మాగ్నిట్యూడ్‌తో కూడిన భూకంపం వచ్చింది. దాదాపు 90% నగరాన్ని నేలమట్టం చేసింది. అలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు. ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ సరస్సు కూడా ఓ మిస్టరీలా మారింది. దీన్నే అస్థిపంజర సరస్సు అని కూడా పిలుస్తారు. దీన్ని 1972లో కనుక్కున్నారు. ఈ సరస్సులో పూర్తిగా మంచు కరిగిపోయినప్పుడు అనేక అస్థిపంజరాలు బయటకొచ్చాయి. మరి ఆ అస్థిపంజరాలు అక్కడికి ఎలా వెళ్ళాయనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. కొంతమంది మాత్రం అవి జపాన్ సైనికుల అస్థిపంజరాలు అని చెబుతారు. యుద్ధం జరిగిన సమయంలో హఠాత్తుగా వడగళ్ల వాన వచ్చి వారందరినీ తుడిచిపెట్టేసిందని చెబుతారు. అది నిజమా కాదా అనేది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. మీకు నచ్చిన ఫ్యాక్ట్ ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.